మరొక పాపాన్ని గురించి తెలుసుకున్నాను. అదేంటంటే హోమోసెక్సువాలిటీ, అదే లెస్బియనిజం అని కూడా దీన్ని అనుకోవచ్చు. అది వేరేది. అంటే దైవము స్త్రీ పురుషుల మధ్య ఒక ఆకర్షణను పెట్టాడు. వారి కలయిక ఒక పవిత్రమైనటువంటి బంధం ద్వారా ఏకమవ్వాలి అంటాడు. అపవిత్రమైనటువంటి బంధం అది వ్యభిచారానికి దారి తీస్తుంది కదా, అది ఘోరమైనటువంటి పాపంలో ఒక పాపంగా మనం చెప్తున్నాం. కాబట్టి భార్యాభర్తల మధ్య సంబంధం, బంధం అనేది ఎందుకు అంటే ఒక మంచి సంతానం వృద్ధిలోకి రావాలి, ఒక మంచి సమాజం, సత్సమాజం ఏర్పడాలి. సత్సమాజంలో భాగం వీళ్ళందరూ కూడా. అలా కాకుండా వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు జోలికి వెళ్తే ఏమవుతుంది? ఒకవేళ సంతానం కలిగిందనుకోండి, ఆ సంతానం ఏదైనా గౌరవం ఉంటుందా? అతను యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మారిపోతాడు కదా, సమాజానికి విద్రోహ శక్తిగా అతను మారిపోతాడు కదా. ఈ రోజున మనం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే నేరాలు చేస్తున్నారో వారందరూ వారి యొక్క బాల్యం సరిగ్గా లేని కారణంగా, తల్లిదండ్రులు లేని కారణంగా, అనాథల కారణంగానే జరుగుతుంది. అనాథలందరూ ఆ విధంగా ఉంటారని కాదు భావం. దాన్ని ఎక్కువగా ఎవరైతే నేరాలు చేస్తున్నారో వారికి సరైనటువంటి పేరెంటింగ్ లేకపోవడం, సరైనటువంటి పెంపకం లేకపోవడం కారణంగా జరుగుతుంటారు. మరొకమైనటువంటి ఘోరమైనటువంటి పాపం ఏమిటంటే స్త్రీ పురుషుల కలయిక, అది పవిత్రమైనటువంటి వివాహం ద్వారా జరగాలి. ఆ వివాహం అందరికీ కూడా తెలియాలి, ఓపెన్ గా ఉండాలి, సీక్రెట్ గా కాదు. అలా కాకుండా మేల్ ఫీమేల్ అంటే పురుషుడు స్త్రీ కాకుండా పురుషుడు పురుషులతోనూ, స్త్రీ స్త్రీలతోనూ లైంగిక వాంఛలు తీర్చుకునే ఈ పద్ధతి ఏదైతే ఉందో ఇది ఘోరమైనటువంటి పాపంగా దైవం చెప్పడం జరిగింది. గతంలో లూత్ అలైహిస్సలాం ఆయన ఒక ప్రవక్త, ఆయన జాతి కూడా ఇటువంటి ఘోరమైనటువంటి పాపం చేసే భయంకరమైనటువంటి దైవం యొక్క ఆగ్రహానికి గురైపోయింది. మొత్తం సమాజం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. భయంకరమైనటువంటి శిక్షను దైవం ఆకాశం నుండి అవతరింపజేసి వారిని భూమిలో కూలికిపోయేలా చేశాడు. ఎందుకు? ఏదైతే మరి దైవం ఇచ్చినటువంటిది, ఏదైతే ఈ ఒక ఆనందం ఏదైతే ఉందో అది సరైనటువంటి రీతిలో, సరైనటువంటి విధానంలో, సరైనటువంటి వ్యక్తుల ద్వారా తీర్చుకోవడానికి తప్పించి ఈ విధంగా ఒక అక్రమమైనటువంటి రీతిలో. ఎందుకంటే ఒక పురుషుడు ఒక స్త్రీతోటి తన యొక్క శారీరక వాంఛను తీర్చుకుంటాడు. ఆ స్త్రీ ఎవరై ఉండాలి? ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నటువంటి స్త్రీ ఉండాలి. ధర్మబద్ధమైనటువంటి కోరికలు ధర్మబద్ధంగా తీర్చుకోవడం కూడా పుణ్యం అని చెప్పేసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. అలా కాకుండా పురుషుని పురుషులతో తీర్చుకోవడం, స్త్రీ స్త్రీతో తీర్చుకోవడము ఇది ప్రకృతికే విరుద్ధం కదా. జంతువులు ఎవరైనా ఏ విధంగా ఆ విధంగా చేస్తాయా? జంతువులు చేయనటువంటి పని మనిషి చేస్తున్నాడు అంటే మనిషి జంతువు కన్నా హీనంగా మారిపోయినట్టే కదా. హోమోసెక్సువాలిటీ, లెస్బియనిజం ఏదైతే ఉందో ఇది కూడా ఘోరమైనటువంటి పాపంగా మరి దైవం పేర్కొనడం జరిగింది. అటువంటి పాపం నుండి మనము ఈ మన సమాజాన్ని రక్షించుగాక దైవం. సర్వేజన శుభం. థ్యాంక్ యూ.